హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈనాటి మన ఎపిసోడ్లో మనం వినబోతున్నాం సూపర్ డూపర్ లవ్ రొమాంటిక్ స్టోరీ, ఫీల్ గుడ్ మూవీ లాంటి ఒక చక్కటి కథ. అదేంటో మీ అందరికీ తెలుసు. సాయి పవన్ హేమంత్ వలివర్తి గారు ఎంతో చక్కగా రచించిన ప్రేమ పేరుతో మోసం. ఇందులో మనము 3 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాము. మరి 4th ఎపిసోడ్ పేరేంటో తెలుసా? మీ అందరికీ తెలుసు కదా. ఒక్కొక్క ఎపిసోడ్ కి రచయిత గారు ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. సో ఈ 4th ఎపిసోడ్ పేరొచ్చేసి అబద్ధాల కేఫ్ నమ్మకం పరీక్ష. భలే ఉంది కదా. సో అబద్ధాల కేఫ్ సంగతేంటో చూద్దాం. అలాగే ఈ నమ్మకం పరీక్ష ఏంటో అది కూడా తేల్చుకుందాం. మరి ఇదంతా తేల్చుకోవాలంటే ముందు మనం స్టోరీలోకి ఎంటర్ అయిపోవాల్సిందే. దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి స్టోరీ వినేసేయండి. అండ్ మీ అమూల్యమైన అభిప్రాయాలని దయచేసి కామెంట్స్ రూపంలో మాకు తెలియజేస్తే ఏది మంచి, ఏది చెడు, ఏం రెక్టిఫై చేసుకోవాలి, ఏది బాగుంది, ఏది బాలేదు, ఇవన్నీ మాకు తెలుస్తాయబ్బా. అందుకే కాస్త కామెంట్స్ చేయండి అని మనస్ఫూర్తిగా అడుగుతున్నాము. దయచేసి కామెంట్స్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. కొత్తగా వినేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళిపోండి. అక్కడ అన్ని ఎపిసోడ్స్ మీకు దొరుకుతాయి. అలాగే వేరే స్టోరీస్ కూడా ఇంకా చాలా ఉన్నాయి కదా, అవి కూడా ఉంటాయి. సో ఈనాటి మన ఎపిసోడ్ 4th అబద్ధాల కేఫ్ నమ్మకం పరీక్ష ఏంటో వినేసిద్దాం. మరుసటి రోజు ఉదయం నుంచే అను మనసు ప్రశాంతంగా లేదు. క్లాస్లో టీచర్ ఏం చెప్పినా వినిపించలేదు. బోర్డు మీద అక్షరాలు కనిపిస్తున్నాయి, కానీ అర్థం కావడం లేదు. ఆ ఒక్క మెసేజ్ మాత్రమే ఆమె తలలో తిరుగుతోంది. నీ హేమంత్ అసలు ఎవరో తెలుసుకోవాలంటే ఇదే మెసేజ్. హేమంత్ ఉదయం పలకరించినా ఆమె మామూలుగా మాట్లాడలేదు. అతను గమనించాడు. ఏమైందను? ఏమీ లేదు. నువ్వేమీ లేదంటేనే ఏదో ఉంటుంది. హేమంత్ ఈరోజు మాట్లాడకూడదనిపిస్తోంది. అతను కాసేపు ఆగి తల ఊపాడు. సరే, కాని ఏం జరిగినా ఒంటరిగా ఫీల్ అవ్వొద్దు. ఆ మాటలు విన్న అను హృదయం కదిలింది. కాని తన మనసులో సందేహం ఇంకా విడిచిపెట్టలేదు. సాయంత్రం 5 గంటలకు అను సిటీ కేఫ్ ముందు నిల్చుంది. అది కాలేజ్కి దగ్గరలో ఉన్న ఆధునిక కేఫ్. గాజు తలుపులు, లోపల మెల్లని సంగీతం, కాఫీ వాసన, బయట కార్లు వరుసగా నిల్చాయి. ఆమె లోపలికి అడుగుపెట్టింది. చుట్టూ చూసింది. చివరగా ఒక టేబుల్ దగ్గర కూర్చుని చేత్తో సంకేతం చేస్తున్నాడు సన్నీ. అను ఒక్కసారిగా ఆగిపోయింది. నువ్వా? అవును, కూర్చో. నువ్వే మెసేజ్ పంపావా? కూర్చుంటే చెప్తాను. అను అసహనంగా ఉన్నా కూర్చుంది. నువ్వు హేమంత్ గురించి తెలుసుకోవాలి కదా అన్నాడు సన్నీ. నీకతంతో సమస్య ఉంటే నాకు చెప్పాల్సిన అవసరం లేదు అంది అను. సన్నీ నవ్వాడు. నాకతంతో సమస్య లేదు, నీకు రేపు రావచ్చే సమస్య. అందుకే ముందే చెప్తున్నాను అన్నాడు సన్నీ. అను కోపంగా చూసింది. నేరుగా చెప్పు. సన్నీ మొబైల్ తీసి కొన్ని ఫోటోలు చూపించాడు. అందులో హేమంత్ ఒక అమ్మాయితో మాట్లాడుతున్న ఫోటోలు, బైక్ మీద వెళ్లిన ఫోటో, నవ్వుతున్న ఫోటో. అను ముఖం మారిపోయింది. ఇదెవరు? గత సంవత్సరం అతని స్పెషల్ ఫ్రెండ్. అది స్నేహితురాలు కూడా కావచ్చు. అవును, మొదట అందరికీ అదే అంటాడు. అను గుండెల్లో అనుమానం మళ్లీ తలెత్తింది. నువ్వెందుకు చెప్తున్నావివన్నీ? ఎందుకంటే నువ్వు మంచి అమ్మాయివి. నువ్వు మోసపోవడం నాకిష్టం లేదు. ఆ మాటల వెనుక ఉన్న కపటం ఆమెకు పూర్తిగా కనిపించలేదు. అదే సమయంలో బయట రోడ్డుపై హేమంత్ బైక్ ఆపాడు. అను కాలేజీ నుంచి నేరుగా వెళ్లిపోవడం చూసి అనుమానం వచ్చి వెంబడించాడు. కేఫ్ గాజు తలుపుల నుంచి లోపల చూశాడు. అను సన్నీతో కూర్చుంది. హేమంత్ కళ్లలో కోపం మెరిసింది. అతను వెంటనే లోపలికి వెళ్ళాడు. అను! అను లేచింది. నువ్వు ఇక్కడా? నువ్విక్కడేం చేస్తున్నావు? కోపంగా అడిగాడు హేమంత్. సన్నీ కుర్చీలో వాలి నవ్వాడు. కాఫీ తాగుతున్నావు, నీకూడా ఆర్డర్ చేయాలా అన్నాడు సన్నీ నవ్వుతూ. హేమంత్ అతని దగ్గరికి వెళ్లి కాలర్ పట్టుకున్నాడు. నీ ఆటలు చాలించు. అను భయపడి అడ్డుకుంది. హేమంత్ వదిలేయ్. ఇతనికేం చెప్పాడు? అను మౌనంగా ఉంది. సన్నీ మెల్లగా అన్నాడు. నిజాలు చెప్పా. హేమంత్ కోపంతో అతన్ని తోసేశాడు. అను, ఇతని ఒక్క మాట కూడా నమ్మొద్దు అన్నాడు హేమంత్. అయితే ఇవేంటి అంటూ ఫోన్లోని ఫోటోలు చూపించింది. హేమంత్ చూసి వెంటనే అర్థం చేసుకున్నాడు. అది నా కజిన్, హైదరాబాద్ నుంచి చదవడానికొచ్చింది. సన్నీ నవ్వి చప్పట్లు కొట్టాడు.
వాహ్! వెంటనే స్టోరీ తయారు చేశావు అన్నాడు సన్నీ నవ్వుతూ. అది నిజం హేమంత్ గట్టిగా అన్నాడు. అను ఇద్దరినీ చూసి గందరగోళంలో పడింది. నాకు టైం కావాలి అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అను అని హేమంత్ పిలిచినా ఆగలేదు. బయట వర్షం మొదలైంది. అను ఒంటరిగా నడుస్తోంది. కళ్ళల్లో నీళ్లు వర్షంలో కలిసిపోయాయి. ఎవరిని నమ్మాలి? హేమంత్నా? లేదా చూసిన ఆధారాల్నా? కేఫ్లో హేమంత్ సన్నీని గట్టిగా చూశాడు. నీక్కావలసింది ఇదే కదా అన్నాడు హేమంత్. ఇది మొదలైంది మాత్రమే అన్నాడు సన్నీ. అను దగ్గరికి మళ్ళీ రావద్దు సన్నీ నవ్వాడు. ఆమెనే వస్తోంది అంటూ సన్నీ నవ్వాడు. హేమంత్ చేతులు బిగుసుకున్నాయి. నిన్ను నేను వదల్ను. నీ ప్రేమను ముందు కాపాడుకో వెక్రింతగా అన్నాడు సన్నీ. రాత్రి అను ఇంట్లో బెడ్పై కూర్చుని ఫోన్ చూస్తోంది. హేమంత్ నుంచి 12 మిస్డ్ కాల్స్, 3 మెసేజెస్. నా మాట ఒక్కసారి విను. అది నిజం కాదు. నిన్ను కోల్పోవాలనుకోవడం లేదు అంటూ ఆ మెసేజెస్. అను కళ్ళల్లో కన్నీళ్లు. ఆమె రిప్లై టైప్ చేసింది. మళ్ళీ డెలీట్ చేసింది. అప్పుడే మరో అన్నోన్ మెసేజ్ వచ్చింది. ఇది మొదటిదే. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అను చేతులు వణికాయి. ఇంకోవైపు సన్నీ కారులో కూర్చుని మెసేజ్ పంపి నవ్వాడు. భయం, అనుమానం, ఒంటరితనం. ఇప్పుడు ఆమె నా దారిలోకొస్తోంది అనుకున్నాడు సన్నీ. ఆ తరువాతేమైంది? అను సన్నీ మాటలు నమ్మేసిందా? లేక హేమంత్ ప్రేమ నిజమని తెలుసుకుందా? వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ని వినాల్సిందే. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. మరో ఎపిసోడ్ ద్వారా మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.